మారేడు చెట్టు మన భూమిపైకి ఎలా వచ్చింది? ఇది కేవలం చెట్టేనా, లేక సాక్షాత్తు పరమేశ్వరుడి మరో రూపమా? పౌరాణిక గ్రంథాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం. ఈ చెట్టు వెనుక రెండు శక్తివంతమైన కథలున్నాయి. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి ఎందుకు స్థిరంగా ఉంటుంది? కారణం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఒక బిల్వదళం శివలింగంపై సమర్పించినప్పుడు ఆ ఆకు కాడ శివలింగానికి తగిలితే మీకు అఖండమైన ఐశ్వర్యం లభిస్తుందని తెలుసా? ఎందుకు? పురాణాల ప్రకారం ఈ మారేడు చెట్టు మొదలులో కోట్లాది పుణ్యతీర్థాల శక్తి నిక్షిప్తమై ఉంది. దాని చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఇదంతా నిజమేనా? అవును, శివపురాణం చెప్తున్న సత్యమిది. మారేడు చెట్టుకు శ్రీవృక్షం అని, దాని పండుకు శ్రీఫలం అని పేరు. శ్రీ అంటే ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ మారేడుకు లక్ష్మీదేవికి ఉన్న సంబంధమేంటి? ఒకసారి లక్ష్మీదేవి ఈ భూమిపై అఖండమైన తపస్సు చేయాలని సంకల్పించింది. ఆమె తపస్సు చేసిన ప్రాంతం నుండి ఒక వృక్షం ఉద్భవించింది. అదే మారేడు చెట్టు. అందుకే మారేడు చెట్టును లక్ష్మీదేవి తన కుడి చేతితో సృష్టించిన వృక్షమంటారు. ఇది ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరంగా నివాసముంటుంది. అందుకే మన ఇంట్లో మారేడు చెట్టు ఉంటే డబ్బుకు లోటు ఉండదని పెద్దలు చెబుతారు. ఈ కథే కాదు, శివునితో ముడిపడిన మరో అద్భుతమైన కథ ఉంది. మారేడు చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపం అని ఎందుకంటారు? ఇక్కడ అసలు రహస్యం దాగి ఉంది. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి మందరాచల పర్వతంపై విహరిస్తూ అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె శరీరం నుండి కారిన స్వేద అంటే చెమట బిందువులు నేలపై పడ్డాయి. ఆ పవిత్రమైన స్వేద బిందువుల నుండే మొలకెత్తి పెరిగిందే ఈ మారేడు వృక్షం. ఈ వృక్షంలో పార్వతీదేవి అన్ని రూపాలు నివసిస్తాయని స్కందపురాణం చెబుతోంది. అందుకే మారేడు చెట్టు మూలంలో శివుణ్ణి పూజిస్తే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది. మారేడు చెట్టు పుట్టుక వెనుక ఉన్న ఈ రెండు అద్భుతమైన కథలు విన్నాం కదా. మారేడు దళాలు 3గా ఎందుకుంటాయి? వాటిని ఎలా సమర్పించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం నిత్యం వినే శ్లోకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు ఆకు ఎప్పుడూ 3 దళాలుగా ఉంటుంది. ఈ 3 దళాలు దేనికి ప్రతీక? త్రిగుణాలు సత్వ, రజో, తమోగుణాలు. త్రిలోకాలు స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు. శివుని త్రినేత్రం చంద్ర, సూర్య, అగ్నినేత్రాలు. 3 అవస్థలు బాల్యం, యవ్వనం, కౌమారం. ఈ 3 దళాలతో శివుణ్ణి పూజిస్తే ఆ భక్తుడు ఈ 3 గుణాలకు, త్రిజన్మ పాపాలకు అతీతుడై మోక్షాన్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. మారేడు దేవలం భక్తికి సంబంధించినదే కాదు, అద్భుతమైన ఆయుర్వేద నిధి కూడా. దీని పండ్లు, ఆకులు, వేర్లు, బెరడు అన్నీ ఔషధాలుగా వాడతారు. మారేడు కషాయం మధుమేహం, షుగర్ నివారణకు చాలా మంచిది. దీని పండ్ల రసం అతిసార వ్యాధిని తగ్గిస్తుంది. మారేడు దళాలు గాలిని, నీటిని శుద్ధి చేసి దోషరహితం చేస్తాయి. భక్తితో పూజ చేసినా, ఔషధంగా వాడినా మారేడు మానవాళికొక్క అద్భుతమైన వరం. మారేడు దళాన్ని సమర్పించే విధానం. ముఖ్య నియమం: మారేడు దళాన్ని కోసిన తర్వాత అది వాడిపోయినా, ఎండిపోయినా పనికిరాకుండా పోదు. మళ్లీ శుభ్రంగా కడిగి శివునికి సమర్పించవచ్చు. శివలింగంపై మారేడు దళాన్ని ఎప్పుడూ బోర్లా అంటే తలకిందులుగా వెయ్యాలి. అలా వేస్తేనే దాని శక్తి శివలింగానికి చేరుతుంది. అందుకే శివపూజలో బిల్వపత్రం లేనిదే పూజ సంపూర్ణం కాదు. మహాశివరాత్రి రోజు ఒక్క మారేడు దళాన్ని సమర్పించినా శివయ్య అనుగ్రహం మనపై పుష్కలంగా ఉంటుంది. మీకు ఈ మారేడు చెట్టు కథ నచ్చిందా? అయితే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా మారేడు దళంతో శివుని పూజించారా? మీ అనుభవాన్ని కింద కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని